శ్రీ ఐఎన్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ కంటిలో నల్లగుడ్డకి వచ్చే ప్రతి సమస్యకు చికిత్సను అందించే జిల్లాలోని ఏకైక హాస్పిటల్. ఈ రోజు ఫార్మ్ మెకనైజేషన్ అగ్రికల్చర్ కింద 2025-26లో గవర్నమెంట్ తరఫున కొన్ని అగ్రికల్చర్ పనిముట్లు రావడం జరిగింది. మరి దాని డిస్ట్రిబ్యూషన్ లో భాగంగా ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. రైతులు 23 లక్షలు కట్టిన 23,72,000 రైతులు కడితే ప్రభుత్వ ధర నుండి 16,80,000 రూపాయలు రైతులకు ప్రభుత్వం తరఫున సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవడం జరుగుతా ఉంది. వాళ్ళకందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మీరందరూ కూడా ఇవాళ తెలంగాణ అంటే ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం. ఇవాళ మనం తెలంగాణ నంబర్ 1, వ్యవసాయంలో నంబర్ 1 ఉంది దేశంలో. మన దగ్గర పడినటువంటి పంట వరి కావచ్చు, పత్తి కావచ్చు. ఇవాళ ఎక్కడ ఏ దేశంలో మనకంటే పెద్ద రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఉన్నది, మహారాష్ట్ర ఉంది. పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా మనంతా వరి పండిస్తలేరు. వరి ఇవాళ నంబర్ 1 పొజిషన్ లో మనమే ఉంది. మరి పండించిన పంట కూడా గిట్టుబాటు ధర కూడా ఇస్తూ, మరి ఎక్కడ కూడా అన్ని రంగాలను ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు సొసైటీస్ కావచ్చు, ఐకేపీలు కావచ్చు, ఇంకా అన్ని కూడా కలిసి ఇలా ప్రొక్యూర్మెంట్ కూడా ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా, లారీల కొరత లేకుండా, మరి ఎక్కడ గిని బ్యాగ్ కొరత లేకుండా, కటింగ్ లేకుండా మనకు మొత్తం కూడా రైతులకు మార్కెట్ గ్యారెంటీతో పండించిన పంటను పొలం దగ్గర వచ్చి కొనేటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉంది. తెలంగాణ ఒక ధాన్య భండారంగా ఇచ్చినటువంటి సందర్భంగా అంతా ఎవరి వల్ల అయింది? రైతుల కృషి వల్ల. ఇలా మనకు సారవంతమైన భూములు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహకాల వల్ల కష్టపడే రైతులు ఉన్నారు. కాబట్టి ఇవాళ మనము మరి నంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతా ఉన్నాం. మిగతా రంగాలు కూడా ఎదగాలన్నది ఇలా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన. ఇవాళ అందుకనే మనం ఇలా దావాస్ లో ఉన్నాడు. ఇలా ముఖ్యమంత్రి ఇవాళ అమెరికా వెళ్ళింది, కానీ నిన్నటి వరకు దావాస్ లో ఉండే మన పెట్టుబడులు తీసుకురావాలి మన తెలంగాణకు. మన పిల్లలు ఇక్కడ తెలంగాణ డెవలప్ చేయాలి, మన తెలంగాణకు పెట్టుబడులు వస్తాయి, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. మన హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా తెలంగాణను 2047 వరకు 2047 వరకు ఒక మన నంబర్ 1 రైసింగ్ తెలంగాణ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎదిగించాలని ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన విధానానికి మనం అందరం కూడా మరి అంటే కట్టుబడి ఉండి, మరి ఈ ప్రభుత్వం యొక్క స్కీమ్ మనం సద్వినియోగం చేసుకొని, మరి ప్రభుత్వ పరంగా మీరు ప్రోత్సాహాలు అందించుకొని మీరందరూ కూడా మంచిగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ